నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి సమస్యలు, అదేవిధంగా థైరాయిడ్ సమస్యలు, వీటికి సంబంధించి హోమియో వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు మనకున్నాయో వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి డాక్టర్ గారిని మీ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా స్త్రీలలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అసలు అంటే ఏంటి, కారణాలు ఏంటో చెప్తారా? సో స్త్రీలలో ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య అని ఫస్ట్ మనం సంతానలేమి అని ఎప్పుడు అంటామంటే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ 1 year పాటు ఎలాంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ కానీ పిల్స్ కానీ యూస్ చేయకుండా, అంటే పిల్లలు పుట్టకూడదు అని అనుకోకుండా నార్మల్ సెక్షువల్ లైఫ్లో ఉన్నా కూడా 1 year వరకు ట్రై చేసినా పిల్లలు లేకపోతే కలగకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు అనమాట. అయితే దీనికి చాలామంది ఏమనుకుంటారంటే ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అనగానే స్త్రీలే బాధ్యులు, వాళ్ళకే ప్రాబ్లం అని అనుకుంటారు. కాదు, ఇరువైపులా సమానంగా కారణాలు అనేటివి ఉండవచ్చు. అయితే ఇప్పుడు స్త్రీలలో సంతానలేమి సమస్యల గురించి మనం చూసుకుంటూ ఒక్కొక్కటిగా, సో మెయిన్ ముఖ్యంగా మాత్రం స్త్రీలలో నెలసరి అనేది కరెక్ట్గా రాకపోవడము, మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ అనేటివి ఉండడము. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే పిల్లలు పుట్టాలంటే అండాల ఉత్పత్తి కరెక్ట్గా ఉండాలి, అండాల విడుదల అనేది కరెక్ట్గా ఉండాలి, ఎగ్ రిలీజ్. చాలామందికి ఎనోవ్యులేషన్ అనే ప్రాబ్లంలో, సో అంటే దానికి కూడా మూల కారణాలు చాలా ఉంటాయి. పీసీఓడి కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేదంటే ఒబేసిటీ కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, ఇతర మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న సివియర్ చాలా పవర్ఫుల్ ట్రీట్మెంట్స్ కావచ్చు. సో ఎన్నో రకాల కారణాల వల్ల ఈ ఎనోవ్యులేషన్ అంటే అండాల ఉత్పత్తి, అండాల విడుదల అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సంతానలేమికి దారితీయవచ్చు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా సంతానలేమికి దారితీయవచ్చు. ఇంకా మనకి ఆ గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్లు వాటి యొక్క షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా, అంటే దాంట్లో కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే గర్భసంచి వీక్ ఉండడము, గర్భసంచి లోపల అడ్డుగోడలుగా సెప్టమ్ లాగా ఫామ్ అవ్వడము, గర్భసంచి లోపల ఉండే ఎండోమెట్రియం లేయర్ అనేది చాలా పల్చగా ఉన్నా, లేదంటే చాలా థిక్గా ఉండి ఇన్ఫ్లేమ్ అయిపోయి గడ్డల కిందకు వచ్చిన ఎడినోమయాసిస్ అనే ప్రాబ్లం ఉన్నా, అండాశయాలలో నీటి బుడగలు, ఇది చాలా కామన్ అయిపోయిందనమాట ఈ మధ్యకాలంలో. సో చాలామందికి ఈ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సిండ్రోమ్ అని కూడా అంటాము. సో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే అండాశయాల లోపల నీటి బుడగలు అనేటివి ఎక్కువైపోయి ఈ సిస్ట్లలో కూడా మళ్ళీ రకాలు, చాక్లెట్ సిస్ట్ అంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని కూడా మనం అంటాం అనమాట. ఇవి ఉండడము, అవి చాలా పెద్ద సైజులో అయిపోయి ఆ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా రాక, అండాలు లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఫర్టిలైజేషన్, అంటే ఆడవాళ్ళలో ఉండే ఈ ఎగ్, గుడ్డు అండ్ స్పర్మ్, మగవాళ్ళలో ఉన్న స్పర్మ్ అనేది ఫర్టిలైజ్ అయితేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. ఆ ఫర్టిలైజేషన్ కావాలి అని అంటే ట్యూబ్స్ అనేటివి క్లియర్ ఉండాలి, ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి క్లియర్గా ఉండాలి. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజ్ అనేది ఏర్పడితే కూడా ఇన్ఫర్టిలిటీ, సంతానలేమికి కూడా దారితీస్తుంది. సో ఇవేంటంటే బయటికి కనిపించావు అనమాట. దీనికి మీకు ఇట్లా 1 year ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి పిల్లలు పుట్టట్లేరు అని అంటే వెంటనే మీరు కొన్ని టెస్టులు అనేటివి చేయించుకోవాలి. నార్మల్గా స్కానింగ్ ఒకటి చేయించుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో మనకి లాప్రోస్కోపీ లాంటివి, లేదంటే టెస్ట్లు, హెచ్ఎస్జి అనే టెస్ట్ చేయించుకుంటే మనకి ట్యూబులు అనేటివి క్లియర్ ఉన్నాయా లేవా, అంటే దాంట్లో చాలా రకాల టెస్టులు ఉంటాయి. సో అవి హార్మోనల్ టెస్ట్లు ఒకటి చేయించుకోవాలి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా ఇతర సమస్యలు అంటే బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే ఇంకేమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బేసికల్గా మాత్రం ఆడవాళ్ళలో నెలసరి కరెక్ట్గా లేకపోవడం, 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి మంత్ అనేది రావడం, కొంతమందిలో నెలకి 2 సార్లు 3 సార్లు, అంటే వస్తుంది ఆగిపోతుంది, 5 రోజులు ఆగుతుంది మళ్ళీ వస్తుంది, అండ్ ఎగ్ రిలీజ్ అనేది ఉండదన్నమాట. ఇదొకటి. లక్షణాలు అంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మనకు లక్షణాలు కొన్ని తెలుస్తాయి అన్నమాట. పీసీఓడి కానీ, ఇట్లా ఫైబ్రాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి మీరు గమనించుకుంటే మీరు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. తర్వాత మెడ చుట్టూ నల్లగా అయిపోయి ఒక సార్కల్ లాగా, లైన్స్ లాగా ఫామ్ అవుతూ, వెల్వెట్ స్కిన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫేస్ మీద బాగా యాక్నీ ఏర్పడుతూ ఉంటాయి. హెయిర్ ఫాల్ విపరీతంగా, తల మీద ఉన్న హెయిర్ బాగా వెళ్ళిపోతాయి, ఫేస్ మీద తర్వాత బాడీ మీద ఉన్న హెయిర్ అనేది థిక్ అయిపోతుంది అనమాట. దాన్ని హిర్సుటిజం అని కూడా అంటారనమాట. సో మీకు ఈ లక్షణాలు కనుక కనిపిస్తే డెఫినెట్గా ఈ తగిన పరీక్షలు చేయించుకొని ఎక్స్పర్ట్ డాక్టర్ని కలిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అనేటివి ఇస్తారు. అయితే ఈ ప్రతి ప్రాబ్లంకి సర్జికల్గా వెళ్ళకూడదు. ఇప్పుడు హోమియోపతిక్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్, అంటే దుష్ప్రభావాలు అనేటివి లేకుండా న్యాచురల్ రెమెడీస్ అనేటివి వాడుకుంటూ మన జాగ్రత్తలు, అంటే ప్రాబ్లం మూల కారణాన్ని బట్టి మనం కొన్ని జాగ్రత్తలు అనేటివి మెయింటైన్ చేస్తే
ఈ పీసీఓడి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే థైరాయిడ్ వల్ల కానీ, ఇంకా ఒబేసిటీ వల్ల కానీ వచ్చే దుష్పరిణామాల నుంచి బయటపడవచ్చు అనమాట. అయితే మీకు ఇన్ఫర్టిలిటీ సఫర్ అవుతున్న వాళ్ళలో థైరాయిడ్ కానీ, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లా ఉన్న వాళ్ళు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోండి. వెయిట్ పెరిగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువై ఎగ్ రిలీజ్ కాదు. ఎగ్ రిలీజ్ కాకపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ లేట్ మ్యారేజెస్లో కూడా 35 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ అండాల క్వాలిటీ కానీ, అండాల ఉత్పత్తి కానీ కొంచెం తగ్గుతుంది, ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వస్తుంది. సో ప్రాపర్గా మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్, తర్వాత వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని మనం తీసుకునే ఫుడ్లో ఫర్టిలిటీ రేట్ పెరగాలి అని అంటే అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలంటే తృణధాన్యాలు ఉండాలంటే ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉండే ఆహారాలు తీసుకోవాలంటే నట్స్, తర్వాత సీడ్స్, తర్వాత ఈ ఫైబర్ ఉండే ఫుడ్, తర్వాత పొట్టుతో కూడిన సీడ్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఆకుకూరలు, తృణధాన్యాలు, తర్వాత పండ్లు, ఇలాంటివి సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్ ఇవి బాగా తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే బాడీకి మూమెంట్ అనేది ఉండాలి. కాన్స్టెంట్గా స్టాగ్నెంట్ పోస్చర్స్లో చాలా మటుకు ఉండే వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీకి ఈ కామన్గా ఈ గర్భసంచి సమస్యలు, అండాశయాల సమస్యలు ఇవే కాకుండా మీకు పాస్ట్లో ఏమైనా రేడియేషన్, కీమోథెరపీ, లేదంటే ఎక్కువ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం ఇలాంటివి జరిగితే కూడా ఓవ్యులేషన్ అనేది కొంతమందిలో కంప్లీట్గా పోతుందన్నమాట. ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది జరగదు. సో ఇవన్నీ మీరు గమనించుకొని మీకు నెలసరి కరెక్ట్గా లేకపోయినా, సడన్గా మీరు బాడీ వెయిట్ పెరిగినా, లేదంటే నల్లగా అవుతున్నా, యాక్నీ అనేది పెరిగినా, అంటే పింపుల్స్ అనేటివి ఎక్కువ విపరీతంగా వస్తున్నాయి, పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, నల్లటి చర్మం ఏర్పడుతుంది, ఫేస్ మీద మచ్చలు వస్తున్నాయి, జుట్టు రాలిపోతుంది, ఇలాంటి సమస్యలు ఇవే కాకుండా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే మూడ్ డిజార్డర్స్ కూడా రావచ్చు అనమాట. అంటే సడన్గా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఇరిటేషన్ ఎక్కువైపోతుంది, డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది, చికాకు ఎక్కువైపోతుంది, మూడ్ స్వింగ్స్ అనేటివి తొందరగా ఉంటాయి. కొంతమందిలో బాడీ పెయిన్స్, చెస్ట్ పెయిన్, అరగకపోవడము ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది వితిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ లోపల ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రిపోర్ట్స్లో కూడా నార్మల్ వస్తుంది. అవి మనం కేర్ తీసుకోకపోతే ఇంకా విపరీతంగా ఒబేస్ అయిపోవడము, కంప్లీట్గా ఓవ్యులేషన్ అనేది లేకపోవడం, అంటే ఎగ్ రిలీజ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోవడము, అలాగే మీ బాడీ అండ్ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవడము, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి దానికి మూల కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలి. అంటే థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, ట్యూబల్ బ్లాక్. ఎందుకంటే ట్యూబల్ బ్లాక్లో వచ్చేసి ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే 50% ఛాన్స్ ఉంటుంది. బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉండవు. ట్యూబల్ బ్లాక్లో కూడా మనకి ఏంటంటే నీరుతో బ్లాక్ అయిందా, చీముతో బ్లాక్ అయిందా, రక్తంతో బ్లాక్ అయిందా అనే దాన్ని బట్టి, కారణాన్ని బట్టి డిసీజ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఇంతకుముందు టీబీ అనేది ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం వల్ల కూడా ఈ ట్యూబ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఏంటి కారణం అనేది కరెక్ట్గా తెలుసుకొని, అన్నిటికీ సర్జికల్గా అవసరం లేదు, ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్స్ ద్వారానే, అది హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా న్యాచురల్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సంతానలేమి సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరుగుతుంది అని అంటారు కొంతమంది, అది నిజమేనా? దానికి కారణాలు ఏంటి? సంతానలేమి సమస్య అంటే పిల్లలు పుట్టకపోవడం, టైంకి అంటే 1 ఇయర్ ట్రై చేసినా కూడా పిల్లలు అవుతలేరు అనేదాన్ని సంతానలేమి అంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువనే చెప్తూ ఉన్నారు. అయితే వీటికి కారణాలు ఇవే అండి. మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, టైంకి సరిగా తినకపోవడము, రక్తహీనత ఎక్కువగా ఉండడం. మనం బలహీనంగా ఉంటే ఎగ్ రిలీజ్ కాదు. మగవారికైనా కూడా బలహీనంగా, మెయిన్ పర్ఫెక్ట్గా హెల్దీగా లేకపోతే, ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోతే, ఎక్సర్సైజ్ ప్రాపర్గా లేకపోతే, ఎక్కువ మానసిక ఒత్తిళ్ళు ఉన్నట్లయితే, కావాల్సిన పోషకాహారం దొరకనట్లయితే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైతే ఎగ్ రిలీజ్ ఉండదు హెల్దీగా లేకపోతే, మగవాళ్ళకైతే కౌంట్ అనేది తగ్గిపోతుంది. అయితే మనకు ముఖ్యంగా మనం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మినిమం మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే టైంకి తినాలి, అది బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ తినాలి, అండ్ తృణధాన్యాలు అంటే టోటల్గా పొట్టు తీసేసి రిఫైన్డ్గా తినకుండా కొంచెం పొట్టు ఉండే విధంగా, హోల్ ఫ్రూట్స్ అయితే జ్యూసెస్ కాకుండా హోల్ ఫ్రూట్, వెజిటబుల్స్ అయితే ఫ్రైడ్ వెజిటబుల్స్ కాకుండా సలాడ్ రూపంలో డైలీ ఇలాంటివి తీసుకోవాలి, సీడ్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి. ఇవి డైలీ కొద్దిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే స్టాగ్నెంట్ పోస్చర్లో గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకూడదు. తర్వాత మనకి ఏదైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే అవి కొంచెం తగ్గించుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవన్నిటి వల్ల ఈ పీసీఓడి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతూ ఉన్న కొద్దీ ఫ్యూచర్లో
పిల్లలు పుట్టడం అనేది కూడా తగ్గుతుంది అవకాశాలు. అలాగే దాంతోపాటు షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవి కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు వెయిట్ అనేది తగ్గించుకోండి. ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గించుకోండి, స్టాగ్నెంట్గా ఉండకండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయండి, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గించుకోండి. హోమియోపతిలో చాలా రకాల మందులు ఉన్నాయి. అంటే లక్షణాలను బట్టి, అంటే నెలసరి కరెక్ట్గా రాకపోతే ఒక రకమైన మందు, నెలసరి ఎక్కువ వచ్చి అండాలు ఉత్పత్తి లేకపోతే ఒక రకమైన మందు, తర్వాత డిప్రెషన్ వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి దానివల్ల, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా లక్షణాలను బట్టి నాట్రమూర్ అని, సెపియా అని, పల్సటిల్లా అని, తర్వాత ఓవరీనం అని, ఇట్లా ఎన్నో రకాల మందులు ఉంటాయి అన్నమాట. అయితే అది డైరెక్ట్గా మీరు తీసుకోవద్దు. డాక్టర్ని కలిస్తే మీ మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, రిపోర్ట్లను బట్టి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది, అంటే మందులే తినాలి, అవి రెగ్యులర్గా వాడుతూ మీరు ఇంకా ఏం చేస్తే మంచిది అనేది మేము సలహాలు ఇస్తాం. అది చేస్తే న్యాచురల్గా, అంటే వేరే ప్రొసీజర్స్కి వెళ్ళకుండా ట్రీట్మెంట్ వల్లనే పిల్లలు పుట్టే విధంగా చేసుకోవచ్చు. గారు, థైరాయిడ్ సమస్య గురించి చెప్తారా? ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్ళు మాట్లాడేది, వాళ్ళకి అనిపించేది ఇదే, ఎందుకు అలా జరుగుతుంది? థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఈ మధ్యకాలంలో చాలా మటుకు వింటూ ఉన్నాము. ఈ థైరాయిడ్లో ఏంటంటే హైపోథైరాయిడ్ అనేది ఉంటుంది, హైపర్ థైరాయిడ్ అనేది ఉంటుంది. ఇదేమో రక్తంలో వచ్చే మార్పుల వల్ల వస్తుందన్నమాట. ఈ మెడకి ముందు భాగంలో, ఫ్రంట్ ఆఫ్ ద నేప్ ఆఫ్ ద నెక్ అంటాం అనమాట, బటర్ఫ్లై ఆకారంలో థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుందన్నమాట. దాని ఫంక్షనింగ్ అనేది సరిగా లేనప్పుడు అది రక్తంలో ఆ రిలీజ్ చేసే హార్మోన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ లాంటివి వస్తాయి. అలాగే థైరాయిడ్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అంటే థైరాయిడ్లో గాయిటర్, అంటే థైరాయిడ్ యొక్క గ్రంథి ఉబ్బడం, ఆ ఉబ్బడాన్నే మనం గాయిటర్ అంటాం అనమాట. అది అందులో బినైన్ ఉంటుంది, మ్యాలిగ్నెంట్ ఉంటుంది, అంటే నార్మల్ గడ్డలు, ఇంకోటి క్యాన్సర్ గడ్డలు. ఇది ఏంటి అనేది పరీక్షల ద్వారా తెలుస్తుంది అనమాట. అయితే కామన్గా వీటన్నిటిలో మనం కామన్గా చూసుకుంటే హైపోథైరాయిడ్ అనేది చాలామందికి కనిపించే ప్రాబ్లం అనమాట. హైపో అంటే తక్కువ హార్మోన్ రిలీజ్ అవ్వడం. సో ఈ తక్కువ హార్మోన్స్ T3, T4 అనే హార్మోన్లు కరెక్ట్గా రిలీజ్ అవ్వనప్పుడు మన బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ ద్వారా థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది హైపోనా హైపరా అనేది. సో ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి ఎలా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, హైపోథైరాయిడ్ అయినా హైపర్ థైరాయిడ్ అయినా లెవెల్స్ అనేటివి కరెక్ట్గా లేకపోతే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల గర్భసంచి యొక్క హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోవడము, అలాగే అండాల ఉత్పత్తి, అండాల విడుదల మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మెయిన్ అండం అనేది కరెక్ట్గా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడ్లో మనం చూసుకుంటే, సో మెయిన్ థైరాయిడ్ దేనికి అవసరం అంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం తిన్నది వంటికి పట్టకుండా ఎనర్జీ లెవెల్స్ అనేటివి లేకపోతే అన్నీ స్లోగా జరుగుతాయి. హైపోథైరాయిడ్లో మన బాడీలో ఉన్న మెటబాలిజమ్స్ అన్నీ స్లోగా జరుగుతాయి. దానివల్ల మీరు గమనించుకుంటే హైపోథైరాయిడ్లో లావు ఉంటారు, కానీ వాళ్ళకి బలం అనేది సరిగా ఉండదు, ఎనర్జీ లెవెల్స్ తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడ్ అనే దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, మంత్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. కొంతమందికి ఏమో ఎర్లీగా వస్తుంది, అంటే నెలసరికి 30 days కాకుండా 25 daysకో లేదంటే అట్లా ఎర్లీగా వచ్చేస్తుంది. కొంతమందిలో వస్తే ఆగదనమాట, హెవీ బ్లీడింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇట్లా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఓవ్యులేషన్ కరెక్ట్గా ఉండదు, అంటే అండాల ఉత్పత్తి, అండాల విడుదల అనేది కరెక్ట్గా ఉండదు. నార్మల్గా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఏంటంటే TSH 5.5 లోపు ఉంటే మంచిదనమాట. కానీ ఈ ప్రెగ్నెన్సీ కోరుకునే వాళ్ళు మాత్రం 3.5 లోపే ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి టాబ్లెట్లతో పాటు న్యాచురల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఈ హైపోథైరాయిడ్లో ఎక్కువ అయోడిన్ లోపం వల్ల ఈ హైపోథైరాయిడ్ వస్తుంది. కాబట్టి అయోడిన్ అండ్ సెలీనియం ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలంటే నట్స్, ఆకుకూరలు, నట్స్, ఫిష్, లీన్ మీట్, ఫిష్లో సాల్మన్ ఫిష్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో ఇవి కొంత కవర్ చేసుకుంటూ, సో కొద్దిగా అవాయిడ్ చేయాల్సినవి పాలకూర, ఇవి పాలక్, కొన్ని రకాల నట్స్, తర్వాత క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇవి అందరికీ తెలిసినవి ఈ మధ్యకాలంలో. సో ఇవి కొంచెం హైపోథైరాయిడ్లో అవాయిడ్ చేయాలన్నమాట. ఎక్కువ మెంటల్ ప్రెషర్ వల్ల కూడా ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేటివి వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఈ థైరాయిడ్లో ఏంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, ఆకలి సరిగా ఉండదు, తిన్నది వంటికి పట్టకపోవడము, రక్తం తగ్గిపోవడము, రక్తం తగ్గడం వల్ల నీరు వచ్చేస్తుంది బాడీలో, దానివల్ల బాడీ అంతా బాగా ఎడిమా ఉబ్బుతుంది అనమాట. హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది, అంటే మనం తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువైపోవడం, ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువైపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది హైపోథైరాయిడ్లో. సో ఈ ఎస్పెషల్లీ ఈ ఫర్టిలిటీ గురించి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు మీరు థైరాయిడ్ లెవెల్స్ మందుల ద్వారా కానీ మీరు డైట్ హ్యాబిట్స్ వల్ల కానీ కంట్రోల్ చేసుకుంటే, ఒబేసిటీ తగ్గించుకొని రెగ్యులర్ మన యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నట్లయితే డెఫినెట్గా ఇది ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గకుండా చేసుకోవచ్చు. దీనికి కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ఉన్నాయి. హైపోథైరాయిడ్కి ఉంది, హైపర్ థైరాయిడ్కి ఉంది, తర్వాత గాయిటర్స్కి ఉన్నాయి. అంటే దీని రిలేటెడ్
ఫర్టిలిటీ రేట్ పెంచుకోవాలనుకుంటే కూడా దానికి రెమెడీస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో అవి ప్రాపర్గా వాడుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, గైటర్, తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్లో ఇంకోటి హైపర్ థైరాయిడ్ అనేది ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే ఏంటంటే హార్మోనల్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. బాడీలో హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువ అయితే కూడా ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి అవి వెంటనే ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. దానివల్ల చేతులు వణకడము, మీరు గమనించుకుంటే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంత తిన్నా కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది, చేతులు వణికిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళే ముందు యాంగ్జైటీ విపరీతంగా ఉంటుంది, దడ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు లేట్ చేస్తే ఈ కన్ని గుడ్లు అనేటివి ముందుకు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈ ఆక్యులర్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది, బాగా వెయిట్ లాస్ అయిపోతారు. హైపోథైరాయిడ్లోనేమో వెయిట్ పెరుగుతారు, బలహీనంగా ఉంటారు. హైపర్ థైరాయిడ్లో ఏంటంటే ఎంత తిన్నా కూడా ఆకలి పెరుగుతుంది, తర్వాత వెయిట్ మాత్రం పెరగరు, బాగా వీక్ అయిపోతుంది, మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా ఫర్టిలిటీ రేట్స్ అనేటివి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీస్, సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి దాని రిలేటెడ్ మీరు ఒబెసిటీ ఉన్నా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. డైరెక్ట్గా ప్రొసీజర్స్కి వెళ్ళకూడదు. సో మెడికల్ ట్రీట్మెంట్స్ ద్వారానే 80 to 90% మనకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ దీనివల్ల ఎలాంటి పథ్యం కానీ, లేదంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ కానీ, బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవన్నమాట. కానీ థైరాయిడ్కి శాశ్వత పరిష్కారం ఉందా హోమియోలో? అంటే ఎంతోమంది ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న మందులు వాడుతూనే ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రాసెస్. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటేనే ఒక గ్లాండ్యులర్ డిస్ఫంక్షన్ అనమాట. ఇది దీనికి ఒక ఫ్యాక్టర్ అని ఉండదు. మనం మైండ్ డిస్టర్బెన్స్ ఉన్నా, మానసిక పరిస్థితి సరిగా లేకపోయినా, మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోయినా, మనం చేసే పని వృత్తిని బట్టి ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల ఈ గ్రంథి అనేది ఆ హార్మోన్స్ని ఉత్పత్తి చేయదు. ఒకసారి హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్ వచ్చింది అని అంటే ఇది క్రానిక్ డిసీజ్. అండ్ ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మన రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా వస్తుంది. అయితే దీనికి ఎంతోమంది మా దగ్గర వాడిన పేషెంట్లు సో ఇతర మందులతో వాడి స్టార్ట్ చేసి వస్తూ ఉంటారు. మామూలుగా ఏమనుకుంటారు అంటే ఒకసారి టాబ్లెట్లు స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అవే వాడాలి, డోసులు పెరుగుతూనే ఉంటాయి, ఒక 50 mcg స్టార్ట్ చేసిరు అని అంటే అది 100-200 mcg వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా కాదు, ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అదే స్పెషాలిటీ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు మూల కారణం అనేది సెట్ అయిపోతుంది. అంటే మానసిక ఒత్తిడిల ద్వారా, డిప్రెషన్ ద్వారా వస్తుందా, తీసుకునే ఆహారం ప్రాపర్గా లేదా, దానికి కావాల్సిన లోపాలు ఏమున్నాయి అనేది, అంటే మానసికంగా, శారీరకంగా, వ్యాధి లక్షణాలు, రిపోర్ట్లను బట్టి ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ వల్ల మనకేంటంటే ఆ గ్రంథిని స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. దానివల్ల ఆ హార్మోన్స్ అనేటివి లోపలే కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేస్తాం. ఇది ఒక్క రోజులో అవ్వదు. రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉంటే ఒక ఫ్యూ ఇయర్స్ వరకు వాడితే మీరు జనరల్గా లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. అట్లా కాకుండా హోమియోపతిలో కొంత లాంగ్ టర్మ్గా తీసుకుంటే ఎంతోమంది అదర్ మెడికేషన్స్ని మెల్లమెల్లగా డోసులు తగ్గించుకుంటూ ఆపేసుకొని ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ చేయించినా కూడా నార్మల్ వచ్చి వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగా అయ్యి, సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలిగి, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గి, వాళ్ళకి చర్మ సమస్యలు, హెయిర్ ఫాల్, ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు కూడా తగ్గేసి ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ కూడా ఒక స్టేజ్లో ఆపేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిపోర్ట్లో నార్మల్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో డెఫినెట్గా ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఇందులో ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్, నష్టాలు, కొత్త సమస్యలు రావడం అలాంటివి ఏమీ ఉండవు. సో మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇతర మెడిసిన్స్ స్టార్ట్ చేసిండ్రు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇతర మెడిసిన్ స్టార్ట్ చేసినా, ఏ స్టేజ్లో ఉన్నా, ఎన్ని లక్షణాలు ఉన్నా ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది కొంత గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. అవి ఇవి కలిసి ఒకటేసారి తగ్గిపోవడం అట్లాంటివి కాకుండా మెల్లగా మీకేంటంటే హార్మోన్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని బట్టి రిపోర్ట్లో వచ్చే వాల్యూని బట్టి మీరు వాడే ఇతర మెడిసిన్స్ని, వాటి డోసెస్ని ఒకటేసారి ఆపేయకుండా మెల్లమెల్లగా డోసెస్ తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో ఆపేస్తాం అనమాట. ఇవేంటంటే ఎంత తీవ్రతతో ఉంది, రిపోర్ట్లో ఎంత వాల్యూ ఉంది, ఎన్ని రోజులు అవుతుంది వచ్చేదాన్ని బట్టి, జన్యు లోపాలు ఏమైనా ఉన్నాయా, మీ పేరెంట్స్కి ఉందా, ఫ్యామిలీ హిస్టరీలు, ఇవన్నీ చూసి స్టడీ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. దీని ద్వారా మీరు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా థైరాయిడ్లో చేసుకోవచ్చండి. ఏంటంటే ఒకసారి పీసీఓడి గురించి చెప్తారా? సో పీసీఓడి అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఈ పీసీఓడి అనేది ఉంటుంది. పెళ్లి కాని పిల్లల నుంచి, పెళ్ళైన వాళ్ళ నుంచి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ పీసీఓడి అనేది వస్తుందన్నమాట. పీసీఓడి అనేది ఏంటి అని అంటే గర్భసంచి పక్కన ఇరువైపులా అండాశయాలు అనేటివి ఉంటాయి, ఓవరీస్ అనేటివి ఉంటాయి. ఆ ఓవరీస్లోనే
అండాలు ఉత్పత్తి అవుతుందన్నమాట. దాంట్లోనే నీటి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి నార్మల్గా సిస్టులు ఫామ్ అవుతూ ఉంటాయి, నీటి బుడగలు. కొంతమందిలో ఏంటంటే ఆ సిస్టులు అనేటివి బాగా పెద్దగా అయిపోయి చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ అనేటివి ఏర్పడితే పెయిన్ఫుల్గా ఉంటుంది. హెమరేజిక్ సిస్ట్స్ అనేటివి ఉంటాయి, అంటే ఇంటర్నల్గా ఆ సిస్ట్లో నుంచి బ్లీడింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ సైజ్ అనేది బాగా ఎక్కువైపోయి కూడా సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ఈ పీసీఓడిలో మళ్ళీ ఒకదాంతో ఒకటి రిలేషన్ ఉంటుందన్నమాట. ఇవి పెరిగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగితే పీసీఓడి తగ్గదు. సో ఈ పీసీఓడిలో లక్షణాలు మీరు గమనించుకుంటే ఎవరికైనా లేడీస్లో ఈ పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, సో మీకు సడన్గా కానీ లేదంటే కొన్ని మంత్స్ నుంచి కానీ మీ బాడీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే సడన్గా మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, హిప్స్ పెరుగుతున్నాయి, తర్వాత పొట్ట పెరుగుతుంది, లేదంటే పొట్టలో నొప్పి లేస్తుంది, లేదంటే మీ చర్మం యొక్క కలర్ అనేది డల్ అవుతుంది, ఫేస్ మీద యాక్నీ అనేది చాలా విపరీతంగా అవుతున్నాయి, మందులు వాడినా కొన్నాళ్ళు తగ్గి మళ్ళీ యాక్నీ అనేది వస్తున్నాయి, తర్వాత ఈ ఫేస్ మీద హెయిర్ విపరీతంగా పెరుగుతున్నాయి, తర్వాత తల మీద ఉన్న హెయిర్ వెళ్ళిపోతున్నాయి, ఇంకా మీకు సడన్గా మూడ్ స్వింగ్స్, ఇరిటేషను, చికాకు, కోపము, దేని మీద ఇంట్రెస్ట్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం, ఇలాంటి లక్షణాలు మీకు గమనించుకుంటే డెఫినెట్గా ఒక డాక్టర్ని కలిసి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే కారణం అది పీసీఓడి అయి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, థైరాయిడ్లో ఏ రకమైన థైరాయిడ్ అయి ఉండొచ్చు, లేదంటే రక్తహీనత అయి ఉండొచ్చు. సో అది డాక్టర్సే చెప్పగలరు అనమాట. దీని ద్వారా ఈ పీసీఓడికి మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా సిమ్టమ్స్ అనేది విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపలనే మనకు చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. కంటిన్యూ ఒక కోర్స్ లాగా తీసుకుంటే మీకు రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చేస్తాయి. అవి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా మెయింటెనెన్స్ మనం చేసుకోవాలి కొద్దిగా. మెడిసిన్స్ ద్వారా కూడా ఇది టోటల్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. రైట్, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.